Welcome to Exam 360. Today we are going to discuss Group 1 Polity paper. So, మన ఈ వీడియోలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ MCQs తెలంగాణ స్టేట్ సర్వీస్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి పేపర్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 31, విచ్ అమాంగ్ ద బిలో ఈజ్ నాట్ ద కరెక్ట్ టెరిటోరియల్ లిమిట్స్ ఆఫ్ ది సెంట్రల్ లిమిట్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ పవర్స్ వెస్టెడ్ ఇన్ ద సెంటర్ అండ్ స్టేట్స్. సో సెంటర్ అండ్ స్టేట్ సంబంధించినటువంటి లెజిస్లేటివ్ పవర్స్ గురించి ఈ 31 క్వశ్చన్ డీల్ చేస్తుంది. దీనిలో ABCD అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. పార్లమెంట్ కెన్ మేక్ ద లా ఫర్ a part of territory of India. Number 2 is extra territorial legislation can be made by the parliament as well as the states. In case of overlap in the concurrent and state list, concurrent list prevails. And during a financial emergency, president can ask the states to reserve their financial bill, including the money bills, for his consideration. These are the 4 statements. So దీనిలో చూస్తే మనకి ఏది ఇన్కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, విచ్ ఈస్ నాట్ ద కరెక్ట్ థింగ్. సో దీనిలో మనం చూస్తే ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ ఇస్ ద ఇన్కరెక్ట్ వన్. ఎందుకంటే ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ చేసేటువంటి అధికారం కేవలం పార్లమెంట్ మాత్రమే ఉంటుంది, స్టేట్స్కి ఉండదు. సో కాబట్టి స్టేట్మెంట్ B ఈజ్ ఇన్కరెక్ట్. సో దిస్ ఈజ్ వాట్ ద ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ ద క్వశ్చన్ నెంబర్ 31. అండ్ నెంబర్ 32 ఈస్ క్వశ్చన్ నెంబర్ 32. Who among the following is empowered by the Indian Constitution to restrict the territorial extent of the central legislation? ఇక్కడ టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఆఫ్ ది సెంట్రల్ లెజిస్లేషన్ని రిస్ట్రిక్ట్ చేసేటువంటి పవర్ ఎవరికి ఉందని అడుగుతున్నాడు. ఒకటేమో గవర్నర్స్ ఆఫ్ త్రిపుర, మేఘాలయ అండ్ మిజోరాం, రెండవదేమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. యాక్చువల్గా ఈ ఇద్దరికి కూడా అవకాశం ఉంటుంది, ఎందుకంటే బోత్ A అండ్ B. ఎందుకంటే మనకు 6th షెడ్యూల్ ఏరియాస్ మనం చూస్తే ముఖ్యంగా మనకు త్రిపుర, అస్సాం, మేఘాలయ అండ్ మిజోరాం ఈ 4 రాష్ట్రాల్లో ఉంటుంది. ఈ 4 రాష్ట్రాల్లో గవర్నర్స్ కొన్ని పవర్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే కేంద్ర శాసనం కొన్ని ప్రాంతాలకి అప్లై అవ్వకుండా దాన్ని ఎగ్జామ్ చేసేటువంటి పవర్ అనేది గవర్నర్స్ ఆఫ్ త్రిపుర అండ్ మేఘాలయ, మిజోరాంకి ఉంటుంది. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కేంద్ర శాసనం కొన్ని ఏరియాస్కి అప్లై అవ్వకుండా రెస్ట్రిక్ట్ చేసేటువంటి పవర్ కూడా ఉంటుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ C is the right answer, both A and B. Coming to the 33 question number 33. Constitution empowers Parliament to make laws on any matter enumerated in the state list under few extraordinary circumstances. ఓకే, అంటే మనకు షెడ్యూల్ 7 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో మనకి క్లియర్గా మనకి పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది సెంట్రల్ అండ్ స్టేట్స్ మధ్యన ఉంది. ఓకే, సో స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్గా మనకి 3 లిస్ట్ మనకి రాజ్యాంగంలో ఉన్నాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ కేవలం తన యొక్క శాసనాల్ని కాంకరెంట్ లిస్ట్కి, ఉమ్మడి జాబితాకి, అలాగే కేంద్ర జాబితాకి మాత్రమే పరిమితం చేయాలి. అలాగే స్టేట్ లిస్ట్లో స్టేట్స్ మరియు కాంకరెంట్ లిస్ట్లో కూడా స్టేట్స్ చేసేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే కాంకరెంట్ లిస్ట్ అనేది ఉమ్మడి జాబితా. సో కానీ కొన్ని సందర్భాల్లో పార్లమెంట్ స్టేట్ లిస్ట్లో కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది ఏ సమయంలో అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఏ సమయంలో? వెన్ రాజ్యసభ పాసెస్ ఎ రిజల్యూషన్. సెకండ్ వన్ ఈస్ వెన్ స్టేట్స్ మేక్ ద రిక్వెస్ట్. Third one is when president decides so for the good governance. And fourth one during national emergency. Fifth one to implement the international agreements. So what is the right answer? So manaki 4 options ichadu. So what is the right answer? A is the right answer. 1, 2, 4 and 5. So 1 is correct, 2 is correct, 4 is correct, and also fifth one is also correct, because President of India does not have the power to ensure to give the permission for the parliament to legislate on the state list. అంటే రాష్ట్రాల రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటి విషయాల్లో శాసనం చేయడం కోసం ప్రెసిడెంట్కి ఎలాంటి పవర్స్ లేవు, తను ఎలాంటి విషయంలో అనుమతులు ఇచ్చేటువంటి అవకాశం లేదు. సో ఈ 4 ఇన్స్టాన్సెస్లో మాత్రమే పార్లమెంట్ స్టేట్ లిస్ట్లో చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాజ్యసభ ఇట్ ఈస్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద స్టేట్, ఇట్ ఈస్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, కాబట్టి రెజల్యూషన్ పాస్ చేయొచ్చు. అలాగే 2 రాష్ట్రాలు రిక్వెస్ట్ చేయడం ద్వారా నేషనల్ ఎమర్జెన్సీ, ముఖ్యంగా ఆర్టికల్ 352 ప్రకారం మన దేశంలో నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేసినప్పుడు ఓకే అప్పుడు కూడా మనకి చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే టు ఇంప్లిమెంట్ ద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్. సో దేశం మరొక దేశంతో అగ్రిమెంట్ని చేసుకున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత పార్లమెంట్కి ఉంటుంది. అలాంటి టైంలో రాష్ట్రాల యొక్క అంగీకారంతో సంబంధం లేకుండా మనకి స్టేట్ లిస్ట్ పైన చట్టం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. 1, 2, 4 and 5. అలాగే క్వశ్చన్ నెంబర్ 34. విచ్ ఆఫ్ ది బిలో స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఓకే,
So in general, the executive power with respect to the matters in the concurrent list rests with the states. In case of Essential Commodities Act, though it is a law pertaining to the concurrent list, the executive power is vested with the center. So దీనిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? సి ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ పవర్ విత్ రెస్పెక్ట్ టు మ్యాటర్స్ ఇన్ ద కాంకరెంట్ లిస్ట్ వెస్ట్ విత్ ద స్టేట్. జనరల్గా మాత్రం స్టేట్స్ చేతిలోనే ఉంటాయి. ఉమ్మడి జాబితాలో ఏదైనా చట్టం చేసినప్పుడు యూజువల్గా స్టేట్ గవర్నమెంట్ చేతిలో పవర్స్ ఉంటాయి. ఎందుకంటే అసలు బేసికల్గా ఉమ్మడి జాబితా ఎందుకు వచ్చిందంటే, నేషనల్ లెవెల్ సబ్జెక్ట్స్ మనం ఏ లిస్ట్లో పెడుతున్నాం? యూనియన్ లిస్ట్లో. రాష్ట్ర స్థాయిలో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ స్టేట్ లిస్ట్లో. వీటికి సంబంధించినటువంటి ఉమ్మడి విషయాల్లో సంబంధించినటువంటి విషయాల్ని మనం కాంకరెంట్ లిస్ట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ కాంకరెంట్ లిస్టులో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయంటే, ఇవి మ్యాటర్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, అంటే జాతీయ స్థాయిలో ముఖ్యమైనటువంటి అంశాలుగా ఉంటాయి. మరొకటి రాష్ట్రాల ద్వారా సరైన విధంగా అమలు చేయబడతాయి అన్నమాట ఈ విషయాలు. సో జనరల్గా ఇది అన్నమాట. అలాగే మనం ఇన్ కేస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, సో దానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. కాబట్టి both are the right statements. So C is the right option. Question number 35. Consider the following statements regarding the administrative relations between center and states. So కేంద్ర రాష్ట్ర పరిపాలన అంశాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ మనకి ఇక్కడ ఇచ్చాడు. 4 statements. President cannot entrust the executive functions of the center to the states without the consent of the state. This is the first statement. అంటే ప్రెసిడెంట్ రాష్ట్రాలకి జాతీయ స్థాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ని స్టేట్స్కి ఇవ్వాలంటే రాష్ట్రాల అనుమతి అవసరమా కాదా అని అడుగుతున్నాడు. అలాగే ద ఓన్లీ పాసిబుల్ వే ద స్టేట్ కెన్ ఇంట్రెస్ట్ ద ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద స్టేట్ టు ద సెంటర్ ఈస్ త్రూ లెజిస్లేషన్. Number 3 is a resolution supported by 2/3 members of the Rajya Sabha present and voting alone can entrust the executive powers of the center to a state without the consent of the states. సో ఇలా మనకి 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు ఏ రైట్ ఆన్సర్? ఎందుకంటే ప్రెసిడెంట్ కెనాట్ ఇంట్రెస్ట్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద సెంటర్. యూజువల్గా మన దేశంలో ఉన్నది ఎలాంటి సమాఖ్య? సహకార సమాఖ్య. ఎందుకంటే స్టేట్ అండ్ సెంటర్ సరైన విధంగా కోఆపరేట్ చేసుకుంటేనే మన దేశంలో గుడ్ గవర్నెన్స్ అనేది సాధ్యమవుతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో రాష్ట్రాల అనుమతి తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ తన యొక్క కార్యనిర్వాహక విధుల్ని రాష్ట్రాలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ చూడండి, సిటిజన్షిప్ యాక్ట్ ఉంది. సిటిజన్షిప్ యాక్ట్ కానీ లేదంటే ముఖ్యంగా పాస్పోర్ట్కి సంబంధించినటువంటి డ్యూటీస్ కానీ కొన్ని సందర్భాల్లో రాష్ట్ర పోలీస్ వ్యవస్థకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో కాబట్టి ఇలాంటి విషయాల్లో రాష్ట్రాల అనుమతి అనేది చాలా తప్పనిసరిగా అవసరం వస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే స్టేట్మెంట్ బి తీసుకుంటే the only way the states can entrust the executive functions of the state to the center is through legislation. అంటే ఒకవేళ రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్కి ఎగ్జిక్యూటివ్ పవర్ ఇవ్వాలనుకుంటే ఒక శాసనం ద్వారా చేయొచ్చా అనేటువంటి స్టేట్మెంట్. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది చాలా తప్పు స్టేట్మెంట్. సో నంబర్ 3 is a resolution supported by 2/3 members of Rajya Sabha present and voting alone can entrust the executive powers of the center to the states without the consent of the state. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో రైట్ స్టేట్మెంట్ ఈస్ ఏ. ఓకే, రైట్. సో మన వ్యవస్థలో, మన సహకార సమాఖ్య వ్యవస్థలో మనకి మ్యూచువల్ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఏంటది? మ్యూచువల్ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పరస్పరం కొన్ని పవర్స్ని ఇచ్చిపుచ్చుకున్నటువంటి అవకాశం మనకు మన సమాఖ్య వ్యవస్థలో ఉంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కోఆపరేటివ్ ఫెడరలిజం. ఓకే, ఇది ఆర్టికల్ 258 ప్రకారం మనకు రాజ్యాంగంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 36. Which of the following statements regarding anti-defection law in India are correct? So statement number A is if the MLAs are disqualified for the defection, they cannot become ministers until they are elected as legislators. B is the decision of speaker regarding the disqualifications cannot be challenged in the courts. C is any question regarding disqualification of a minister under the defection would be taken by the speaker along with the consultation of the election commission. సో ఇక్కడ మనకు రైట్ స్టేట్మెంట్స్ ఏంటని అడుగుతున్నాడు. ముఖ్యంగా మనకి ఆన్సర్ వచ్చేసి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ యాంటీ డిఫెక్షన్ లా? దేశంలో ప్రజాస్వామ్య స్టెబిలిటీ అంటే ప్రజాస్వామ్య స్థిరత్వం అనేది చాలా అవసరం. ఎలక్ట్ అయినటువంటి మెంబర్స్ వాళ్ళ పార్టీ నుంచి, ఎలక్ట్ అయిన పార్టీ నుంచి మరొక పార్టీకి మారడం అనేది నైతికంగా రాజ్యాంగబద్ధంగా ఇది తప్పు. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ప్రకారం అలాంటి పనులు ఎప్పుడైనా జరిగినప్పుడు ఆ మెంబర్స్ని డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశం స్పీకర్కి ఉంది. అలాగే అలా డిస్క్వాలిఫై అయినటువంటి ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మినిస్టర్స్గా అపాయింట్ చేయొచ్చా అనేటువంటి క్వశ్చన్ మనకి ఇక్కడ రైజ్ అవుతుంది. ఎందుకంటే మనకి
2003లో మనకి 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం ఏం చేసామంటే యాంటీ డిఫెక్షన్ యాక్ట్ని మనం అమెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయినప్పటికీ కూడా వాళ్ళని మినిస్టర్స్గా అపాయింట్ చేసేటువంటి పరిస్థితి మనకు ఉంది. ఎందుకంటే మన దేశంలో మినిస్టర్ కావాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవ్వకుండా కానీ వాళ్ళు మినిస్టర్గా అపాయింట్ అవ్వచ్చు. వాళ్ళు అలా అపాయింట్ అయిన తర్వాత 6 months లోపల వాళ్ళు ఏదైనా ఒక స్థానం నుంచి లెజిస్లేచర్లో మెంబర్స్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో తద్వారా ఈ డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యేస్ కూడా ఈ యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ద్వారా డిస్క్వాలిఫై అయినటువంటి ఎమ్మెల్యేస్ కూడా మినిస్టర్గా అపాయింట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. సో తద్వారా ద వెరీ స్పిరిట్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ఈస్ బీయింగ్ డిఫీటెడ్. సో కాబట్టి ఏం చేశారు, ఈ డిస్క్వాలిఫై అయినటువంటి వాళ్ళు మినిస్టర్గా అపాయింట్ అవ్వడానికి అవసరమైనటువంటి అవకాశాన్ని తీసేయడం జరిగింది. సో కాబట్టి స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. సో మరొకటి, స్పీకర్ యొక్క డెసిషన్ని సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఛాలెంజ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎందుకంటే కిహోటో హొలాహాన్ వర్సెస్ జెచులు కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా వర్డిక్ట్ ఇచ్చిందనమాట. స్పీకర్ యొక్క డిస్క్రిషనరీ పవర్ అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి మ్యాటర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే జ్యుడిషియల్ రివ్యూ ఇస్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో అలాగే స్టేట్మెంట్ సి చూస్తే ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మినిస్టర్ అండ్ డిఫెక్షన్ వుడ్ బి టేకెన్ బై ద స్పీకర్ విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్కి యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ప్రకారం ఎలాంటి రోల్ ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే స్పీకర్ ఈజ్ అల్టిమేట్ అథారిటీ, స్పీకరే చాలా అల్టిమేట్ అథారిటీ, తనకు మాత్రమే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఈ యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 37th క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాటర్స్ పవర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ కో ఈక్వల్. అంటే మన దేశంలో లోక్సభకి రాజ్యసభకి సమానత్వాన్ని ఇచ్చేటువంటి ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి. మనకి బైకామరల్ లెజిస్లేచర్ ఉంది ఇండియాలో, అంటే ద్విసభ విధానం. సో కాబట్టి లోక్సభకి రాజ్యసభకి దాదాపుగా అన్ని విషయాల్లో కూడా సమానత్వం ఉంటుంది. ఓకే, కానీ ఒకే ఒక విషయంలో మాత్రం సమానత్వం ఉండదు. ఇలాంటి విషయాల్లో మనీ బిల్స్ సంబంధించినటువంటి విషయాలు. కాబట్టి ఈ క్వశ్చన్లో చూడండి, సో ఏ విషయంలో కో ఈక్వల్ అని అడుగుతున్నాడు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్, డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ అండ్ రిమూవల్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జ్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? D is the right answer. 1, 2, 3 and 4. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఏ రాజ్యాంగ సవరణ జరగాలన్నా కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సమానంగా రెండిట్లలో కూడా ఆ బిల్ పాస్ అవ్వాలి. ఆ రాజ్యాంగ సవరణ బిల్ ఏదైతే ఉందో రెండు సభలో కూడా సమానంగా పాస్ అవ్వాలి. లేదంటే లోక్సభలో పాస్ అయ్యే రాజ్యసభలో పాస్ అవ్వలేదనుకోండి, దట్ కెనాట్ బి ఫార్వర్డెడ్ టు ద ప్రెసిడెంట్. తర్వాత ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ని రిమూవ్ చేసేటువంటి విధానం, ఈ రెండు కూడా లోక్సభ రాజ్యసభ రెండింటికి కూడా సమానమైనటువంటి అధికారాలు ఉంటాయి. డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ, సో నేషనల్ ఎమర్జెన్సీ విధించిన తర్వాత 1 నెల రోజుల సమయంలో ఖచ్చితంగా 2 సభలు కూడా దాన్ని అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కేవలం లోక్సభ మాత్రమే కాదు. రిమూవల్ ఆఫ్ ది సుప్రీంకోర్టు జడ్జిని కూడా మనం రిమూవ్ చేయాలంటే, అంటే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఆఫ్ 1968. దీని ప్రకారం లోక్సభలో రాజ్యసభలో రెండిట్లలో కూడా మనకి బిల్ అనేది పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆప్షన్. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 38. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద డివైజెస్ యూస్డ్ బై ద పార్లమెంట్ టు ఎన్ష్యూర్ ద ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ. అంటే మన దేశంలో ప్రభుత్వం అనేది శాసన వ్యవస్థకి జవాబుదారీగా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద ఎసెన్స్ ఆఫ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. ఓకే, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో మనం ముఖ్యంగా చూస్తే ఎగ్జిక్యూటివ్ అనేది కలెక్టివ్గా లెజిస్లేచర్కి అకౌంటబుల్గా ఉంటుంది. సో దీనిలో ఏవి డివైజెస్ అని అడుగుతున్నాడు. ఏ టూల్స్ ప్రకారం అంటే లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ యొక్క జవాబుదారీతనాన్ని ఎన్ష్యూర్ చేయడం కోసం దీనిలో ఏ టూల్స్ని యూజ్ చేస్తుందని అడుగుతున్నాడు. సో డెలిబరేషన్స్ అండ్ డిస్కషన్స్, అప్రూవల్ ఆర్ రిఫ్యూజల్ ఆఫ్ లాస్, ఫైనాన్షియల్ కంట్రోల్, నో కాన్ఫిడెన్స్ మోషన్. సో వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్? డి ఈస్ ద రైట్ ఆప్షన్. 1, 2, 3 and 4. డెలిబరేషన్ అండ్ డిస్కషన్, ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని లేకపోతే విజయాల్ని దేని గురించి అయినా చర్చించేటువంటి అవకాశం లెజిస్లేచర్కి ఉంది. తద్వారా లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ యొక్క ఆన్సర్స్, అంటే ప్రభుత్వం శాసన వ్యవస్థకి ప్రతి విషయంలో కూడా జవాబుదారీగా ఉండాలి. అప్రూవల్ ఆర్ రిఫ్యూజల్ ఆఫ్ లాస్, అంటే ఏ చట్టమైనా పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా లెజిస్లేటివ్ అప్రూవల్ అనేది చాలా తప్పనిసరి. ఒకవేళ లెజిస్లేచర్ ఒక చట్టాన్ని పాస్ చేయలేదనుకోండి, ఒక బిల్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఖచ్చితంగా ప్రభుత్వం రిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక బిల్ పాస్ అవ్వలేదంటే మీనింగ్ ఏంటి? ప్రభుత్వానికి సరైనటువంటి విశ్వాసం లేదు, అంటే లోక్సభ మనకు ముఖ్యంగా ప్రభుత్వం పైన విశ్వాసాన్ని కనబరచలేదని మన విషయం అర్థం చేసుకోవచ్చు. అలాగే
ఫైనాన్షియల్ కంట్రోల్, ముఖ్యంగా బడ్జెట్ పాస్ అవ్వాలంటే కూడా లెజిస్లేటివ్ అప్రూవల్ అనేది అవసరం. ఓకే, లెజిస్లేచర్ దాన్ని అప్రూవ్ చేస్తేనే బడ్జెట్ అనేది పాస్ అవుతుంది. ఓకే, అలాగే ముఖ్యంగా నో కాన్ఫిడెన్స్ మోషన్. సో నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ప్రభుత్వం పైన లోక్సభకి విశ్వాసం ఉందా లేదా అనేది టెస్ట్ చేసే టూల్ ఏంటి? నో కాన్ఫిడెన్స్ మోషన్. కాబట్టి ఈ 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆప్షన్స్. సో రైట్ ఆన్సర్ ఈస్ డి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 39. ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ గవర్నర్ ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ది బిలో స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్? సో గవర్నర్ సంబంధించినటువంటి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు ఇక్కడ. సో గవర్నర్ ఆఫ్ పర్టికులర్ స్టేట్ ఈస్ అపాయింటెడ్ డైరెక్ట్లీ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. As per the original constitution of India, the same person can be governor of 2 or more states. Governor of the state appoints the chief minister and other ministers of the state. So D is A and B. So A is the correct answer. So right answer is C. Okay, ఎందుకు C right answer? ఎందుకంటే గవర్నర్ is the head of the executive and head of the constitution at the state level. రాష్ట్రాల స్థాయిలో రాజ్యాంగ అధిపతి ఎవరు? గవర్నర్. సో ఆ కెపాసిటీలో చీఫ్ మినిస్టర్ని మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని, మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ని అపాయింట్ చేస్తారనమాట. కానీ గవర్నర్ని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నాట్ ప్రైమ్ మినిస్టర్. సో స్టేట్మెంట్ ఏ ఈజ్ ఇన్కరెక్ట్. యాజ్ పర్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేమ్ పర్సన్ కెన్ బి ద గవర్నర్ ఆఫ్ 2 or more స్టేట్స్. ముఖ్యంగా మనకు 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1956 ప్రకారం ఏదైనా ఒక గవర్నర్ని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా సైమల్టేనియస్గా గవర్నర్ చేసేటువంటి అవకాశం మనకు కల్పించింది అనమాట. అలాగే ఒక హైకోర్టు, ఒక కన్సర్న్ హైకోర్టు, ఇట్ కెన్ ఆల్సో యాక్ట్ యాజ్ అ హైకోర్ట్ ఫర్ 2 or more స్టేట్స్. సో దాన్ని కూడా 7వ రాజ్యాంగ సవరణ అనేది మనకు పర్మిట్ చేసింది. సో రైట్ స్టేట్మెంట్ ఈజ్ సి ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. ఓకే, రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది ఇండియన్ జ్యుడిషియరీ? సో ఇండియన్ జ్యుడిషియరీకి ఉన్నటువంటి ఫంక్షన్స్ ఏంటి? జ్యుడిషియల్ రివ్యూ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది లాస్, ఎన్ఫోర్సింగ్ ద ఫండమెంటల్ రైట్స్, డిస్ప్యూట్ రెజల్యూషన్. ఈ 4 అంశాల్లో, ఈ 4 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. సో రైట్ స్టేట్మెంట్ ఈజ్ డి. సో డి ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. అంటే ఆల్ ది అబోవ్. జ్యుడిషియల్ రివ్యూ, బికాస్ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి? న్యాయ వ్యవస్థ, ముఖ్యంగా పార్లమెంట్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ చేసినటువంటి చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్, వాటి యొక్క రాజ్యాంగబద్ధతని క్వశ్చన్ చేస్తుంది ఇన్ ద నేమ్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. అలాగే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది లాస్, లెజిస్లేచర్ చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో, అలాగే ఎగ్జిక్యూట్ చేసినటువంటి రూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక విస్తృతమైనటువంటి మీనింగ్ని ఇచ్చేటువంటి ప్రక్రియని ఏమంటాం? ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాస్. సో దీన్ని ముఖ్యంగా జ్యుడిషియరీ, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ 2 కూడా చేస్తాయన్నమాట. అలాగే ఎన్ఫోర్సింగ్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 226 అండ్ ఆర్టికల్ 32 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రెండింటి పరిధిలో వచ్చేటువంటి అంశాలు ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. డిస్ప్యూట్ రిజల్యూషన్, వ్యక్తుల మధ్యలో కానీ, లేకపోతే ఇన్స్టిట్యూషన్ మధ్యన కానీ, లేకపోతే రాష్ట్రాలు మరియు కేంద్ర మధ్యన కానీ మనకి డిస్ప్యూట్ రిజల్యూషన్ చేసేది ఏంటిది? సుప్రీంకోర్టు. ముఖ్యంగా అదర్ డిస్ప్యూట్స్, ముఖ్యంగా ఎన్నికల వివాదాలు కానీ, లేకపోతే క్రిమినల్, సివిల్ కోర్టు డిస్ప్యూట్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు 2 కూడా నిర్వర్తిస్తాయి. ముఖ్యంగా రాష్ట్రాల మధ్యన వివాదాలను మాత్రం సుప్రీంకోర్టు మాత్రమే. అలాగే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సంబంధించిన ఎలక్షన్స్ కూడా ఎవరు రిజాల్వ్ చేస్తారు? సుప్రీంకోర్టు. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? డి ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఆల్ ది అబౌవ్. నెక్స్ట్ వన్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 41. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ ఆర్ కరెక్ట్? అంటే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఏంటి? అప్పర్ హౌస్ ఎట్ ద స్టేట్ లెవెల్. ఓకే, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎగువ సభని ఏమంటాం? స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అంటాం. సో మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ద రిజల్యూషన్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మస్ట్ బి పాస్డ్ బై ద స్టేట్ అసెంబ్లీ విత్ ద స్పెషల్ మెజారిటీ. ఓకే, స్టేట్మెంట్ ఏ. స్టేట్మెంట్ బి వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ పవర్ టు ద పార్లమెంట్ టు క్రియేట్ ఆర్ అబాలిష్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ స్టేట్. సో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? రైట్ స్టేట్మెంట్ ఇస్ సి. ఓకే, సో వై సి ఈజ్ కరెక్ట్? ఎందుకంటే అండర్ ఆర్టికల్ 169 అంటే ఆర్టికల్ 169 ప్రకారం రాష్ట్రాలు ఒక రిజల్యూషన్, ఒక తీర్మానాన్ని స్పెషల్ మెజారిటీ ద్వారా పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయాలి. రెండవది, పార్లమెంట్కి లెజిస్లేటివ్ కౌన్సిల్ని క్రియేట్ చేసేటువంటి పవర్ ఉంటుంది, అలాగే అబాలిష్ చేసేటువంటి పవర్ కూడా ఉంటుంది. సో కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క స్టేటస్ ఏంటి? ఇట్ ఈస్ ద అప్పర్ హౌస్ ఎట్ ద స్టేట్ లెవెల్. ఓకే, సో కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 42. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఎన్షూర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ స్పీకర్? స్పీకర్ అనే ఒక ఆఫీసు స్వయం ప్రతిపత్తిని ఎంజాయ్ చేస్తున్నందుకు ఉన్నటువంటి కారణాలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో 4 స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ గివెన్. సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, his work and conduct cannot be discussed and criticized in the Lok Sabha under normal circumstances.
సాలరీస్ అండ్ అలవెన్సెస్ చార్జ్డ్ అపాన్ ద కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఈ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో మనకి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, సో కరెక్టా తప్ప? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఎందుకు అంటే స్పీకర్ని జనరల్గా ఎన్నుకునేటువంటి టెన్యూర్ చూస్తే 5 years అనమాట. ఒకవేళ స్పీకర్ని ఈ 5 year టెన్యూర్ లోపల మాత్రమే తీసేయాలనుకుంటే ఖచ్చితంగా రెజల్యూషన్ని పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తద్వారా హీ ఎంజాయ్స్ ద సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. ఓకే, అలాగే హిస్ వర్క్ అండ్ కండక్ట్ కెనాట్ బి డిస్కస్డ్ అండ్ క్రిటిసైజ్డ్ ఇన్ ద లోక్సభ అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్. ఖచ్చితంగా స్పీకర్కి సంబంధించినటువంటి విమర్శలు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక సబ్స్టాంటివ్ మోషన్ని ఇంట్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సబ్స్టాంటివ్ మోషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద మోషన్ విచ్ ఈస్ సెల్ఫ్ కంటైన్డ్ మోషన్. అంటే ఆ యొక్క మోషన్ని ఇంట్రొడ్యూస్ చేయడం కోసం ఎలాంటి సప్లిమెంటరీ మోషన్ అవసరం లేదు. అంటే ఆ ఒక మోషన్ ఇట్ ఈస్ అ సెల్ఫ్ డిక్లరేటరీ, ఇట్ ఈస్ అ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ఇట్ డస్ నాట్ రిక్వైర్ ద సపోర్ట్ ఆఫ్ ఎనీ అదర్ మోషన్. సో అలాంటి మోషన్ ఏమంటారు? సబ్స్టాంటివ్ మోషన్. సో ఆ సబ్స్టాంటివ్ మోషన్ ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా మాత్రమే స్పీకర్ యొక్క కండక్ట్ని క్రిటిసైజ్ చేసేటువంటి అవకాశం మనకి లెజిస్లేచర్ మెంబర్స్కి ఉంటుంది. అలాగే సాలరీస్ అండ్ అలవెన్సెస్ చార్జ్డ్ అపాన్ ద CFI, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాని మనం ఇందాకనే చర్చించుకున్నట్టు ఇది పబ్లిక్ పర్స్ అంటాం, అంటే భారత సంఘటిత నిధి. సో దీని నుంచి ఎక్స్పెండిచర్ అనేది చాలా కంపల్సరీ. గవర్నమెంట్ పనిచేయాలంటే ఎక్స్పెండిచర్ చేయాలి. సో ఈ ఎక్స్పెండిచర్కి 2 రకాల ఫార్మ్స్ ఉంటాయి అన్నమాట. ఎక్స్పెండిచర్ మేడ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. మేడ్ ఎక్స్పెండిచర్ అండ్ చార్జ్డ్ ఎక్స్పెండిచర్. మేడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఏ వ్యయానిపైన అయితే పార్లమెంటే మెంబర్స్ చర్చించి అదేవిధంగా ఓటింగ్ రైట్ని కలిగి ఉంటారో ఆ ఎక్స్పెండిచర్ ఏమంటారు? మేడ్ ఎక్స్పెండిచర్ అంటారు. అలాగే చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఏ ఎక్స్పెండిచర్ పైన మెంబర్స్ కేవలం చర్చించే హక్కును మాత్రమే కలిగి ఉండి ఓటు చేసేటువంటి హక్కును కలిగి ఉండరు, అలాంటి ఎక్స్పెండిచర్ ఏమంటారు? చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ముఖ్యంగా మన కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్స్ అంటే రాజ్యాంగబద్ధ పదవులైనటువంటి ఈ జ్యుడిషియరీ కానీ లెజిస్లేచర్ సంబంధించినటువంటి హెడ్స్కి సంబంధించిన వాళ్ళకి మాత్రం ఈ CFI నుంచి ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ పూర్తి స్థాయిగా యాన్యువల్ ఓటింగ్ ద్వారా మెంబర్స్ ఈ రాజ్యాంగ పదవులకు సంబంధించినటువంటి వ్యయాల్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటే వాళ్ళ యొక్క రాజ్యాంగ స్థాయి అనేది తగ్గించబడుతుంది. అలాగే వాళ్ళ యొక్క స్వతంత్రత అనేది కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఈ ఎక్స్పెండిచర్ ఏవైతే స్పీకర్ ఆఫీస్ సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ ఉంటుందో దాన్ని యాన్యువల్ ఓటింగ్ ద్వారా తగ్గించేటువంటి అవకాశం లేదు. సో కాబట్టి దట్ ఎక్స్పెండిచర్ ఇస్ చార్జ్డ్ అపాన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో రైట్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటి? A, B and C. So option D is the right option. 43rd question. With reference to power of judicial review, which of the statements given below are correct? So ఈ 4 statements ఇచ్చారు. It is an element of basic structure of the Constitution of India. The phrase judicial review has nowhere been mentioned in the Constitution and it is available to Supreme Court and not to the High Courts. So what is the right answer? సో రైట్ ఆన్సర్ ఇస్ D is the right answer. A and B ఓన్లీ. ఎందుకంటే ఇది బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సుప్రీంకోర్టు రకరకాల కేసులు, ముఖ్యంగా మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాగే కిహోటో హోలహాన్ వర్సెస్ జెచులు కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే జ్యుడిషియల్ రివ్యూ ఇస్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. సో కాబట్టి స్టేట్మెంట్ A is the correct స్టేట్మెంట్. అలాగే జ్యుడిషియల్ రివ్యూ నోవేర్ బీన్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 13లో ఈ ఏవైతే చట్టాలు పార్లమెంట్ ద్వారా కానీ శాసన వ్యవస్థ ద్వారా కానీ చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో అవి రాజ్యాంగ నియమాలను ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వాటిని ఇన్వాలిడేట్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఆర్టికల్ 13లో క్లియర్గా డిఫైన్ చేయలేదు. రాజ్యాంగ సమీక్ష అనేటువంటి పదం అక్కడ లేదు. సో కాబట్టి దట్ ఈస్ ఇంప్లిసిట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఎక్స్ప్లిసిట్గా లేదు, అంటే అంతర్గతంగా ఉంది కానీ బహిర్గతంగా లేదు. కాబట్టి స్టేట్మెంట్ B ఈజ్ ఆల్సో కరెక్ట్. సో కాబట్టి అండ్ మోర్ ఓవర్ సుప్రీంకోర్టుకి కూడా ఉంది, సుప్రీంకోర్టు హైకోర్టు రెండింటికి ఉంది ఈ జ్యుడిషియల్ రివ్యూ పవర్ అనేది. కేవలం హైకోర్టు సుప్రీంకోర్టు మాత్రమే పరిమితమై లేదు, హైకోర్ట్స్ కూడా ఉంది. అఫ్కోర్స్ 1976లో హైకోర్ట్స్కి ఈ జ్యుడిషియల్ పవర్ని రివ్యూ చేసేటువంటి పవర్ని రిమూవ్ చేశారు. కానీ దాన్ని మళ్ళీ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978 ద్వారా దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడం జరిగింది. కాబట్టి ఓన్లీ ఆప్షన్ D is the correct option. 44th question.
In which of the following matters center is empowered to give directions to the states with regard to exercise of the executive powers? అంటే జాతీయ స్థాయిలో అంటే యూనియన్ గవర్నమెంట్కి ఉన్నటువంటి కార్యనిర్వహణ పవర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ని ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటేమో మెజర్స్ టు బి టేకెన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది రైల్వేస్ విత్ ఇన్ ద స్టేట్. బి వచ్చేసి ఇన్ ఎన్షూరింగ్ కంప్లైంట్స్ విత్ ద లాస్ మేడ్ బై ద పార్లమెంట్, ఇన్ డ్రాయింగ్ అప్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది స్పెసిఫైడ్ స్కీమ్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది STs in the state. So A statement correct. So right statement is D is the right statement. ఎందుకంటే ప్రెసిడెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ ఏ విషయాల్లో ఎక్స్టెండ్ అవుతుందని అడుగుతున్నాడు. సో మనం చూస్తే ఒకటేమో రాష్ట్రాలు రైల్వేస్ని కాపాడే విషయంలో ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్స్ ఇవ్వచ్చు. అలాగే ఎన్షూరింగ్ కంప్లైంట్స్ విత్ ద లాస్ మేడ్ బై ద పార్లమెంట్, అంటే పార్లమెంట్ చేసినటువంటి చట్టాలని ఫాలో అవ్వమని చెప్పేసి కూడా డైరెక్షన్స్ ఇవ్వచ్చు. అలాగే ఎస్టీకి సంబంధించినటువంటి స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి కూడా డైరెక్షన్ ఇవ్వచ్చు. సో కాబట్టి ఆన్సర్ ఈస్ డి. ఓకే, సో ఏ, బి అండ్ సి ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. ఒకవేళ ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి రికమెండేషన్ ఫాలో అవ్వకపోతే జరిగేటువంటి పరిస్థితి ఏంటి? ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? అండర్ ఆర్టికల్ 356 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చేస్తాడు? ప్రెసిడెన్షియల్ రూల్ని ఇంపోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 45. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ప్రైవేట్ మెంబర్ బిల్ ఈజ్ కరెక్ట్? ఓకే, సో ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరు? సభలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో మినిస్టర్స్ కానటువంటి మెంబర్స్ని ఏమంటాం? ప్రైవేట్ మెంబర్స్ అంటాం. దానిలో రూలింగ్ పార్టీ మెంబర్స్ ఉండొచ్చు, అపోజిషన్ పార్టీ మెంబర్స్ ఉండొచ్చు. సో ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళు మినిస్టర్స్ కాకుండా ఉండేటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ప్రైవేట్ మెంబర్స్గా కన్సిడర్ చేయబడతారు. సో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేటువంటి బిల్స్ని ఏమంటారు? ప్రైవేట్ బిల్స్ అంటారు. ఓకే, సో మనకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ. It refers to a bill introduced by the members of parliament other than the members of the party in power. The President of India decides whether or not a private member bill is allowed for the introduction in the parliament. So, no private member's bill has been passed by the parliament since 1971. So, A is the correct statement and adugutunnadu. So, what is the correct statement? C is the correct statement. Okay. So, ఎందుకంటే 1991 తర్వాత ఇప్పటివరకు ఏ ఒక్క ప్రైవేట్ మెంబర్ బిల్ కూడా మనకు పాస్ అవ్వలేదు. ముఖ్యంగా చూస్తే స్టేట్మెంట్ ఏ ఎందుకు కరెక్ట్ మరి, ఇన్కరెక్ట్ మరి? ఇట్ రిఫర్స్ టు ఎ బిల్ ఇంట్రడ్యూస్డ్ బై ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అదర్ దాన్ ద మెంబర్స్ ఆఫ్ ది పార్టీ ఇన్ పవర్. సో ఇక్కడ మనం ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరని చెప్తున్నాం? దానిలో రూలింగ్ పార్టీ మెంబర్స్ రావచ్చు, అలాగే అపోజిషన్ పార్టీ మెంబర్స్ రావచ్చు. ఎవరైతే మినిస్టర్స్ కానటువంటి మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రైవేట్ మెంబర్స్ అని చెప్పొచ్చు. సో అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్స్ వెదర్ ప్రైవేట్ మెంబర్ బిల్ ఈజ్ అలౌడ్. ఇక్కడ యాక్చువల్గా ప్రెసిడెంట్గా నిర్ణయించేది ఎవరు? ప్రిసైడింగ్ ఆఫీసర్. అది స్పీకర్ అయి ఉండొచ్చు, లేకపోతే చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ అయి ఉండొచ్చు. సో కాబట్టి రైట్ స్టేట్మెంట్ ఏంటి? సి ఇస్ ద రైట్ స్టేట్మెంట్.